ఈరోజు సత్తెనపల్లి శాసనసభ్యులు ఈ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దానిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తీవ్రమైన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడని, అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పార్టీ పెట్టి కోడెల శివప్రసాదరావు గారిని విమర్శిస్తున్నారని ఛాలెంజ్లు కూడా ఆయన చేశారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, కోడెల శివప్రసాద్ గారు శాసనసభ స్పీకర్. ఒక శాసనసభ స్పీకర్ పదవిలో ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇలా మాట్లాడడం అనేది ఒక నీచమైనటువంటి సాంప్రదాయం. ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ స్పీకరు కూడా ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు అనుసరించలేదు. నెంబర్ 1 కోడెల శివప్రసాద్ గారు ఇలాంటి దుష్ట సాంప్రదాయాలను ఆచరిస్తూ ఉన్నాడు. ఆయన నీతులు చెప్తున్నాడు. ఆయన నిప్పులాంటి మనిషి అంట. మరి ఎన్టీ రామారావు గారి సినిమా ఏమైనా చూశాడేమో నిప్పులాంటి మనిషి. ఆయన నిప్పులాంటి మనిషి అట. 40 సంవత్సరాల రాజకీయ జీవితం అట, 30 సంవత్సరాల వైద్య వృత్తి అట, నిప్పులాగా బతికాడట. మరి నాకేం కనపడినా, మరి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా, నిప్పులాగా బతికినటువంటి సందర్భమే నాకు కనిపించడంలా. తుప్పులాగా బతుకుతున్నావు నువ్వు, నీ కుటుంబం కూడా. నువ్వు, నీ కుమారుడు, నీ కూతురు నిప్పు కాదు, మీరు తుప్పు. ఏం చేస్తున్నారంటే దండుకుంటున్నారు. నీచాతి నీచంగా ప్రజల సొమ్ము కాజేస్తున్నారు. నిన్ననే మనం పత్రికల్లో చూసాము. అన్నా క్యాంటీన్లో పేద ప్రజానీకానికి పొట్ట నింపుకోవడానికి 5 రూపాయలకి 10 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి ఎన్నికలకు ముందు అన్నా క్యాంటీన్ పెడితే, నరసరావుపేటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ నుంచి, సత్తెనపల్లిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ నుంచి 150 భోజనాలు రహస్యంగా తెప్పించుకొని, నీకు సత్తెనపల్లి నరసరావుపేట మధ్యలో ఉన్న సేఫ్ అనేటటువంటి ఒక మెడికల్ కంపెనీకి నువ్వు వారసుడివై, యజమానివై, దానిలో వర్కర్లకు ఈ భోజనం పెట్టి ఉచితంగా పెడుతున్నావు అంటే అది కూడా కాదట. వాళ్ళ దగ్గర 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వసూలు చేస్తున్నావంట. ఇంతకన్నా నీచం రాజకీయాలు ఎప్పుడైనా చూసామంటున్నా. నువ్వు నేను నిప్పులా బతుకుతున్నానని సమాధానం నువ్వు చెప్తున్నావు. దుర్మార్గమే మనం చేస్తున్నాం. అంతేకాదు, ఎన్ని కథలున్నాయి. నరసరావుపేటలోను, సత్తెనపల్లిలోను ప్రతి దానికి కక్కుర్తి పడేటటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబం. దౌర్జన్యాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, భూదందాలు చేస్తున్నారు. చివరికి మున్సిపల్ వర్కర్స్, గుంటూరులో ఆయన ఒక మాల్ కట్టాడు, కేఎస్పీ అని ఒక మాల్ కట్టాడు. దానికి ఎంత నీచమైన పని చేశారో గుర్తుందా కోడెల శివప్రసాద్ గారు? సత్తెనపల్లిలో ఉన్న మున్సిపల్ వర్కర్స్, నరసరావుపేటలో ఉన్న మున్సిపల్ వర్కర్స్ ఇక్కడ మచ్చలు వేయించుకుంటారు. గుంటూరు వచ్చి నీ మాల్ నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తారు, మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుంటారు. ఇదే నిప్పులాగా బ్రతికినటువంటి నీ జీవితం అని అడుగుతా ఉన్నా. నిప్పులాగా కాదు నువ్వు బతికింది, ఒక దుర్మార్గమైనటువంటి అవినీతికరమైనటువంటి బ్రతుకుతున్నటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి తాహత నీకుందా అని మనం చేస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం, ఒక ఫ్యాక్షన్ మనస్తత్వం, ఒక దౌర్జన్య మనస్తత్వం కలిగినటువంటి పచ్చి క్రిమినల్ ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే కోడెల శివప్రసాద్ గారిని మనం చేస్తున్నాం. ఎన్ని దారుణాలు చేశారండి. మీ చరిత్ర ఒకసారి మీ చరిత్ర తెలియదు అనుకుంటున్నారా ప్రజలకి? నరసరావుపేట ప్రజానీకం మర్చిపోయారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటి అర్హత మీకు లేదనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. చివరికి ఇసుక దండ, ఇక్కడ ఏదో మాలు వెళ్తున్నాడు నరసరావుపేటలో, ఆర్టీసీ వాళ్ళది తీసుకుని రోడ్డు మీద కనపడ్డటువంటి ఇసుక బళ్ళన్నీ తీసుకెళ్లి ఆయన స్థలంలో కార్చమని చెప్పేసి పోలీసుల చేత దండా చేయించుకుంటున్న నువ్వు కోడెల శివప్రసాదరావు గారు, మీరు నిప్పు కాదు నాయన. నువ్వు ఒక పనికి మారినటువంటి రాజకీయవేత్తగా నువ్వు ఇవాళ బ్రతుకుతున్నావు అనేటువంటి విషయాన్ని గమనించాలి. తప్పు చేయను, నేను తప్పు చేస్తే రాజకీయాల నుంచి విరమిస్తాను. తప్పులు చేశావు, రాజకీయాల నుంచి విరమించవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇవాళ ఉన్నావు. ఇంకా 3 నెలల్లో జరిగే ఎన్నికల్లో నీకు ప్రజలు బుద్ధి చెప్తారని మనం చేస్తున్నాం.
ఒక దౌర్జన్యకారుడుగా, ఒక దుర్మార్గుడుగా నీ కుమారుడు నీ కుమార్తె కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని, నియోజకవర్గాలన్నింటినీ దోచుకుంటున్నటువంటి వ్యక్తులు మీరు నిప్పులాగా బతుకుతున్నామని చెప్పేటటువంటి మాటలు చెప్తున్నారు. ఒక స్పీకర్గా ఉండి ఈ రకంగా మీరు మాట్లాడుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలని మనం చేస్తున్నాం. అదేమంటే మొన్న ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి నేను స్పీకర్ ఇంతవరకు ఎవరు గెలవలేదండి, నేను 2 నెలల ముందు అవగానే స్పీకర్ రాజీనామా చేసేస్తాను, నేను స్పీకర్ రాజీనామా చేస్తే మళ్ళీ నన్ను గెలిపిస్తారు అనేటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ కూడా బహుశా రాజీనామా చేయడానికి సిద్ధపడి ఈ రకమైనటువంటి విమర్శలు మీరు చేస్తున్నారనేది మాకు అర్థమవుతా ఉన్నది. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విమర్శలు చేయడం వల్ల మీకు ఉపయోగం లేకపోగా నష్టపోతారు. ఏదో అవినీతి మీద చర్చకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కబురు చేస్తే అప్పుడు నేను వస్తాను, చర్చకు సిద్ధంగా ఉన్నాయి ప్రజానీకాలు. నీకు చర్చించడానికి తెల్లారు లెగిస్తే సత్తెనపల్లి, నరసరావుపేటలో చర్చ అంతా నీ అవినీతి గురించే కదంటయ్యా. మరుగుదొడ్డుల్లో అవినీతి, శ్మశానాల్లో అవినీతి, రోడ్లలో అవినీతి, ఇసుకలో అవినీతి, చెరువు మట్టిలో అవినీతి, రైల్వే కాంట్రాక్టర్ల దగ్గర అవినీతి, ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లో అవినీతి, ప్రతి దానిలోనూ అవినీతి 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 తప్ప నువ్వు అక్కడ కేఎస్ మాల్ అని పెట్టావు గుంటూరులో, దానిలో సిమెంట్ ఎక్కడిది, దానిలో ఐరన్ ఎక్కడిది, దానిలో ఇసుక ఎక్కడిది, దానిలో గులకరాళ్ళు ఎక్కడి, ఇవన్నీ కూడా సత్తెనపల్లిలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకుపోయి కట్టుకున్నావే. నువ్వు నిప్పాచ కాదు, ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ప్రజలు కళ్ళు మూసుకోలేరు, ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే 3 మాసాల్లో జరిగే ఎన్నికల్లో నీకు సరైనటువంటి బుద్ధి చెబుతారు. ఒకటే మనం చేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మనం చేస్తున్నాం. స్పీకర్గా ఉండి 43,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడా? ఎవరు చెప్పండి, ఎక్కడ నిరూపణ అయిందా? కోర్టులో ఏమైనా సమాధానాలు వచ్చినాయా? ఆరోపణ ఉన్నంత మాత్రాన అవి అవినీతి అయిపోయినట్టేనా? అవినీతి అయిపోయినట్టు మీరు సర్టిఫికేట్ ఇస్తారా? పెద్ద విఘ్నులు, 40 సంవత్సరాల చరిత్ర కలిగిన వాళ్ళు, 30 సంవత్సరాల వైద్య అనుభవం కలిగిన వారు, మీరు క్రిమినల్. మీ మీద బాంబులు కేసు పెడితే సిబిఐ ప్రైమా ఫేసి కేసు ఉన్నదని చెప్పేసి కేసు ఉన్నదని నిరూపించి యాక్షన్ తీసుకోవాలి. అంటే ఆ రోజున మీరు అద్వానీ కాళ్ళు పట్టుకొని, మీరు వెంకయ్యనాయుడు గారు అద్వానీ కాళ్ళు పట్టుకొని ఆ కేసు లేకుండా చేయించుకున్నటువంటి పరిస్థితులు మర్చిపోయారా అంటున్నా. ప్రజలు ఎప్పుడు ఇలాంటి విషయాలు చరిత్రలో మర్చిపోరు. మీరు మోస్ట్ క్రిమినల్, మీరు అన్యాయం చేసేవారు, అవినీతి చేసేవారు, దోపిడీ చేసేవారు. మీరు నిప్పు కాదు, తుప్పు. అది గమనించమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి, ప్రజలకు కూడా మనం చేస్తాం. స్పీకర్లు చేశారు, చాలా పెద్ద వాళ్ళు, గొప్పవాళ్ళు అందరూ స్పీకర్లుగా చేశారు. కానీ ఎవరు స్పీకర్లుగా చేసి రాజకీయం గురించి ఎవరు మాట్లాడలేదు. స్పీకర్ పదవిలో ఓ పార్టీ కార్యక్రమాల్లో ఏ స్పీకర్ కూడా పాల్గొన్న దాఖలాలు, పార్టీ కండవాలు కప్పిన దాఖలాలు, కార్యకర్తల సమావేశానికి, పార్టీ కార్యకర్తల సమావేశానికి ఒక స్పీకర్ హాజరవటం ఎప్పుడు చూడాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్పీకర్ పదవికి ఒక మచ్చ తెచ్చిన వ్యక్తి కోడెల శివప్రసాద్. అసలు మొట్టమొదట స్పీకర్ చేయటమే ఈ ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు. ఎందుకంటే అతని మీద అప్పటికే బాంబుల కేసులో క్రిమినల్గా సిబిఐ తన ఇన్వెస్టిగేషన్లో పేర్కొంది. అయితే అప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ప్రభుత్వం అనుమతిస్తేనే ప్రాసిక్యూట్ చేయాలని సిబిఐ రాయటం వలన అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, అట్లానే అద్వానీ గారు కలిసి వాళ్ళ కాళ్ళ మీద పెడితే ఆ కేసుని ఆ విధంగా క్లోజ్ చేయలేదు, అట్లా అరెస్ట్ ఆపివేయడం జరిగింది. అలాంటి నేర వృత్తిలో నీ ఇంట్లో బాంబులు పేలి 9 చనిపోతే నువ్వు ఏ విధంగా స్పీకర్ పదవికి అర్హుడు అని చెప్తావు? ఒక బాంబుల సంస్కృతి నరసరావుపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి మచ్చగల వ్యక్తి ఒక స్పీకర్ పదవిలో కూర్చొని
మాట్లాడుతూ ఉంటే నిజంగా శాసనసభలో సిగ్గుపడాల్సిన, ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం. సరే, అది ఒక పక్కన పెడితే ఈరోజు నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మామూలుగా కాదు. ఈయనంట నిప్పు అంట, ఆయన కొడుకు కూతురు ఈయన అనుమతి లేకుండా జరుగుతుందా అవినీతిని అడుగుతా ఉన్నా. ఆఖరికి పశువులు మేసే మేత సిలేజ్ దగ్గర నుంచి నువ్వు నీ పదవిలో ఉండి అధికారులతో మాట్లాడలేదా సిలేజ్ కొనాలని చెప్పి? నువ్వు నీ స్పీకర్ పదవిని అడ్డు పెట్టుకొని నీ కొడుకు కూతురు చేస్తున్న అఘాయిత్యాలు నీకు తెలియవా? వెన్నాదేవి దగ్గర 16 ఎకరాలు అర్ధరాత్రి పూట రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకున్నది నీకు తెలీదా? గుంటూరులో నల్లబాడు దగ్గర 2.5 ఎకరాల భూమిని అక్రమంగా నీ కూతురు అన్యాయంగా ఆ యజమానులు బయటికి పంపించి రిజిస్ట్రేషన్ కిడ్నాప్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నది వాస్తవం కాదా? ఎన్నో ఇలాంటి భూదందాలు అవినీతి విచ్చలవిడిగా చేస్తూ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఒక మున్సిపాలిటీలో ఉన్న వర్కర్ని నీ సొంత పనులకు ఉపయోగించుకునే స్పీకర్ని ఎక్కడా చూడలేదు. ఇదేనా స్పీకర్? ఇదేనా నిప్పంటే కోడెల శివప్రసాద్ గారు? నీ రాజ్యాంగ పదవిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తుల్ని, ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఇలా నీ సొంత పనులకు ఉపయోగించుకోవడం, చివరికి అన్నా క్యాంటీన్లో భోజనాలు కూడా మీరు పేదలకి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న భోజనాలను కూడా ఈరోజు సేఫ్ తీసుకువెళ్ళి నీ వర్కర్లకు ఇప్పించుకొని దానిలో మళ్ళీ శాలరీలో కటింగ్ 30 రూపాయలు ఒక్కో భోజనానికి. అదేవిధంగా ఇసుక దందా. అరే కనీసం సిగ్గుండారా? ఇసుక దందా చేస్తున్నామని టీవీలు స్క్రోలింగ్ అన్ని వచ్చినా సరే ఈ రోజు కూడా మళ్ళీ ఆపకుండా ఇసుక లారీలు తీసుకెళ్తున్నారు. ఈ రోజు కూడా ఇంత సిగ్గుమాలిన బతుకు ఎందుకు అని చెప్తా అడుగుతా ఉన్నాను. నిజంగా ఇంత సిగ్గుమాలిన రాజకీయాలు అవసరం అని చెప్తా ఉన్నాను. ఒకవైపు ఈ విధంగా చేస్తూ మరొక వైపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఎస్, కేసులు ఉన్నాయి, కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటిదాకా ఆయన దోషి అని నిరూపించారా? నీ ప్రభుత్వం, నీ చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ ఇద్దరు కలిసి అక్రమంగా కేసులు పెట్టడం వాస్తవం కదా అని చెప్పి అడుగుతాం. కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు వ్యవస్థలను కూడా అడ్డం పెట్టుకొని ఇంత దారుణంగా మీరు పరిపాలిస్తుంటే మరి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు వ్యవస్థలన్నీ మోడీ గారు నాశనం చేస్తున్నారంట. ఇక్కడ ఎవరు నాశనం చేస్తున్నారు వ్యవస్థలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం లేదు, మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. దమ్ముంటే రా, నిరూపిస్తాను నీ అవినీతి. ఇక్కడే నేను నిరూపిస్తాను, రా. ఇంత అవినీతి ఇవాళ పేపర్లు చూడాల్సిన అవసరం లేదు. నరసరావుపేట సత్తెనపల్లిలో తోపుడు బండ్లు వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా వీళ్ళని పిలిస్తే చెబుతారు నీ భాగవతం, నీ కొడుకు కూతురు చేస్తున్న అవినీతి అక్రమం. ఈ రాష్ట్ర ప్రజలకు కాదు, ఇతర దేశాల్లో కూడా మారుమోగిపోతుంది మీ యొక్క అవినీతి. ఇతర దేశాల్లో కూడా ఇవాళ ఏదో సత్తెనపల్లిలో లేదా నరసరావుపేటలో సభల్లో మాట్లాడితే కాదు, ఒక్కసారి విదేశాల్లో అడుగు, మీ పరిస్థితి ఏందో దేశంలో అడగాలి, చెప్తారు ఈరోజు. కాబట్టి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లా, మేమే ఛాలెంజ్ విసురుతున్నాం, రా నిరూపిస్తాం, ఎక్కడైనా చర్చకు సిద్ధం అని చెప్పి ఈరోజు మేము పిలిపిస్తాం. మళ్ళీ ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల చేత హౌస్ అరెస్టులు చేపించి ఏదో మేము వచ్చాం, ఇట్లాంటివి కాదు. పర్మిషన్ అంతా ప్రభుత్వం ద్వారా మీరు తీసుకొని సిద్ధంగా రండి, మేము నిరూపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం.